శివార్పణం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చూసిన రెండో సినిమా ఏంద్రా అంటే భీమా. ఇది గోపీచంద్ హీరోగా యాక్ట్ చేశాడు. డైరెక్ట్ చేసింది వచ్చి ఏ హర్ష. ఇతను ఒక కన్నడ కొరియోగ్రాఫర్, తెలుగులో సినిమా తీశాడు. ఇది ఎందుకు చెప్పాను అనేది మనం ముందు చూద్దాం. సో ఈ సినిమా స్టోరీకి వచ్చాము అంటే, ఒక ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళని కొంతమంది 4-5 తీసుకొచ్చి ఒక ఎంక్వైరీకి అని వేరే దగ్గర వేస్తాడు, పోలీస్ స్టేషన్లో కాకుండా. ఏంద్ర ఎంక్వైరీ అంటే, మీరు రోజు వచ్చేది 2 పెట్రోల్ ట్యాంకులు యాక్చువల్గా లైసెన్సులు చూపించేది, కానీ 3 పెట్రోల్ ట్యాంక్ వస్తుంది. ఏముంది దాంట్లో, మీరు నాకు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నేను దానిపైన యాక్షన్ తీసుకుంటా అంటే వీళ్ళు రాసి ఇచ్చేస్తారు రిటర్న్ కంప్లైంట్. కాకపోతే ఏమవుతుందిరా అంటే, ఆ కంప్లైంట్ ఎవడైతే తీసుకున్నాడో పోలీస్ ఆఫీసర్ వాడిని నరికి చంపేస్తారు. వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో పెట్రోల్ బంకుల్లో అందరిని చంపేస్తారనమాట. విలన్ కొడుకు వచ్చేసి, నాకు నువ్వు స్మగ్లింగ్ అవన్నీ పట్టించేసి ఉన్నా కానీ నేను వదిలేసి ఉంటారా, నా ట్యాంకర్ జోలికి వచ్చామంటే మటుకు చంపేస్తా అని. సో ఆ ట్యాంకర్లో ఏందో భీకరంగా ఉంది. సో ఈమె పోలీస్ ఆఫీసర్ చనిపోయినామే, అక్కడ ఊర్లో ఒక పాత గుడి ఉంటుంది, ఆ గుడిని మూసేసి ఉంటారు. సో ఈమె ఏంద్రా అంటే, ఆ గుడి ముందెళ్ళి శివుడు, అక్కడికి గుడి దేవుడు ఉంటే దయ్యం ఉంటుంది అని మనకు ఒక చిన్న కథ స్టార్టింగ్ ముందు చూపిస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు నిజంగా ఉంటే నువ్వే వస్తావు, నీ మనిషినే పంపుతావు, నువ్వు నాకు ఇది చెయ్యి, మా మొగుడిని చచ్చిపోయాడు అన్నారు, చంపేశారా, ఏంది ఏం కథ నాకు చూపి అంటే, అప్పుడు మన హీరో దిగుతాడు ఆ ఊర్లోకి, పోలీస్ ఆఫీసర్. సో మనోడు దిగడం ఆ కేసుని 30 రోజులు వీడికి విలన్కి వార్నింగ్ ఇస్తాడు. నా హాలిడే పీరియడ్ అబ్బా, ప్రతిరోజు పోగానే పొద్దున్న రాగానే మధ్యాహ్నంకంతా నాకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు, బోర్ కొట్టేసింది, 1 నెల రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను, 1 నెల రోజుల తర్వాత నువ్వు వచ్చి లొంగిపో అని చెప్తాడు. సరే అనేసి ఆ 1 నెల రోజుల తర్వాత ఏం జరిగింది, ఆ గుడి తలుపులు తెరుచుకున్నాయా, దీనికి న్యాయం జరిగిందా, ఇది జరిగిందా, అది జరిగిందా అనేసి సినిమా అంతా చూస్తున్నప్పుడు ఏంద్రా ఇది ఇంకమ్మా ఒక 90s కన్నడ సినిమా చూసినట్టుంది. అసలు తలా తోక లేకుండా బిట్లు ఏందేందో ఉన్నాయని. మనకి అన్నదమ్ముల సెంటిమెంట్ అన్నట్టు చూపిస్తాడు. భీమా, ఓ పిల్లోడు ఉంటాడు చాయ్ అమ్ముకునేటాడు, వాడి పేరు రామ. అన్న అని పిలువరా అంటే వాడు అన్న అని పిలుస్తూ ఉంటాడు. హీరో బర్త్డే అప్పుడు వాడికి బట్టలు కొనిస్తూ ఉంటాడు. ఇది ఒక అన్నదమ్ముల సెంటిమెంట్ ఉంది. తర్వాత ఈ ఆత్మలో ఈ ఫ్యాంటసీ ఒకటి ఉంది, రివెంజు, ఈ దేవుడు అన్న ఇదొక కాన్సెప్ట్ ఉంది. చిన్నపిల్లలు అదొక మెడికల్ మాఫియా ఇట్లాంటిది ఒకటి ఉంది. సంజీవిని అని ఇంకొకటి ఏదో, ఇవన్నీ అన్నీ మనకి ఏది కావాలంటే అది ఉంది. కాకపోతే అన్నీ అతుకులుగా ఉంటుంది. 90sలో కన్నడ సినిమా ఉంటుంది చూడు, ఒక లాజిక్ ఉండదు, పాడు ఉండదు, ఏదో అన్నీ పెడతా ఉంటారు. అన్నీ మనకి ఆ ఎమోషన్ కూడా పెద్ద ఫీల్ అవ్వదు, అట్లాంటి పనికి మాలిన ఎమోషన్లు. అప్పుడు బయటికి రాగానే అనుకున్నాం మేము, ఇంద్ర ఇది కన్నడ సినిమా చూసినట్టు ఉంది, డైరెక్టర్ ఎవడు కన్నడ వాడా అంటే ఏమో తెలియదు అనుకుంటే, ఫస్ట్ వచ్చి చూడంగానే మనోడు కన్నడ కొరియోగ్రాఫర్. అర్థమైంది, ఈ కన్నడ వాళ్ళకి ఇంతే, ఇదే ఒక కన్నడ సినిమా. కాకపోతే సినిమా చెత్తగా ఉందంటే లేదు, నేను అది కూడా చెప్పను. ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా కానీ మనకి ఒక మేబీ ఫస్ట్ గామి చూసినందువల్ల ఏమో కానీ, ఈ సెకండ్ సినిమా చూసినప్పుడు అది చాలా స్లోగా కథలకు పోయేసరికి నార్మల్గా ఉన్నా నాకు కొద్దిగా ఇది బాగానే అనిపించింది, సూపర్ అనిపించింది అని చెప్పను. కూసోబెట్టింది. మనకి 2 హీరోయిన్స్ ఉంటారు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా మాలవిక శర్మ ఉంటుంది, సెకండ్ హాఫ్ ప్రియా భవానీ శంకర్ ఉంటుంది. 2 హీరోయిన్లు అయితే పెట్టాడు. ప్రియా భవానీ శంకర్ నాకు అంతా కొద్దిగా నేచురల్గా అనిపించలే, కొద్దిగా తక్కువ అనిపించింది. మాలవిక శర్మ చాలా నీట్గా చేసింది. కొద్దిగా 1-2 కెమెరా యాంగిల్స్ ఆమె కరెక్ట్గా వెనక సీట్ పైన పెట్టడం, అది నాకు పెద్ద ఇది అనిపించలేదు. కానీ మిగతా అన్ని గోపీచంద్ బాగా చేశాడు. వీళ్ళంతా పర్ఫార్మెన్స్లు అయితే బాగుంది. వెన్నెల కిషోర్ది 2-3 సీన్లు వస్తాడు, 2-3 సీన్లో కూడా మంచి స్టార్టింగ్ ఇంట్రో పంచ్లో కామిక్ మనకి బాగానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మనకి సప్తగిరిది నాకు అంత పెద్ద ఎక్కలేదు కామెడీ, మిగతాదంతా కూడా. సాంగ్స్ అంటారా, దీంట్లో ఇంకొద్దిగా బెటర్ ఉండేకి ఏందిరా అంటే, మేబీ ఒక మంచి రొమాంటిక్ సాంగో లేదా ఒక మంచి మాస్ సాంగో పడి ఉంటే బాగుండేది.
అక్కడ పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి సెకండ్ హాఫ్లో బీచ్ దగ్గర పోలీస్ ఆఫీసర్ భీమా మాళవిక శర్మ కూర్చున్నప్పుడు ఆ షర్ట్ జరిగితే షర్టు మార్చేసుకున్నప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ వస్తుంది. ఏంది నువ్వు మళ్ళీ ఇంత రొమాంటిక్గా ఉన్నాను, అక్కడ మంచి సాంగ్ ఏదో ఒక మాస్ సాంగ్ పడి ఉంటే సినిమా బాగా లిఫ్ట్ అయిన ఉంటుంది. ఇంకా అది చాలా బెటర్ ఉండేది, సినిమాకి యాడ్ అయ్యి ఉండేది. అది వీళ్ళు తీసేసి పెట్టలేదా ఏమో మనకైతే తెలియదు. అక్కడ లేదు, ఒక రొమాంటిక్ సాంగ్ ఒక మాస్ సాంగ్ కరెక్ట్గా మనకి ఫస్ట్ పడే ఇంట్రొడక్షన్ సాంగ్ పెద్ద అవసరం లే హీరోకి, అక్కడ లేకుండా ఈ బడన్ ఉంటే సినిమాకి మంచి ప్లస్ అయ్యేది. ఏ సెంట్రల్ ఇది కూడా ఇది మంచి మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చింది వెళ్ళే లోపల. ఎందుకంటే నేను సాయంత్రం పోయాను నేను, సో పొద్దున చూసిన వాళ్ళంతా అంత బాగాలేదు సుమారుగా ఉంది అన్నారు. కానీ ఇది ఓకే, డీసెంట్ ఇనఫ్ ఫిలిం, ఒక వన్ టైం వాచ్. కాకపోతే ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటే క్లైమాక్స్లో అంతా తలలు నరికేసేయడే, అంతే నరికితే ఎగిరి పడుతూ ఉంటుంది. పిల్ల దయ్యాలు ఈ ఆత్మలు గీత్మలు అన్నీ ఒక రేంజ్ పెట్టుకున్నారులే, మంచి బడ్జెట్ ఇచ్చి అంత హంగామా అయితే చేశారు సినిమాని. సరే ఒక మోస్తరుగా ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశాడు, విఎఫ్ఎక్స్ కూడా కొద్దిగా బాగానే తీసుకున్నాడు. అష్టదిగ్బంధనము, పిల్ల దయ్యాలు వచ్చాయి, ఇది అది అనుకొని ఈ ఆత్మ ఒకట వచ్చింది, ఇవన్నీ కూడా నాకు కొద్దిగా బాగానే తీశారు. ఫీల్ అయితే బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ మ్యూజిక్ పర్లేదు, ఓకే సూపర్ ఉందని చెప్పను కానీ పర్లేదు, దీనికి ఇది అనిపించింది. ఈ ఎడిటింగ్ ఇప్పుడు చూసిన తర్వాత హీరో కన్నడ అతను అని తెలుసుకున్న తర్వాత వికీపీడియాలో ఓకే ఎడిటింగ్ది పెద్ద తప్పేం ఉండదు, వాళ్ళు రాసుకునే స్టైలే అట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ కన్నడ ఈ కొద్దిగా మనం బాగానే ఫాలో అయ్యాము, జనాలు కొద్దిగా తెలుసున్నారు కాబట్టి తలా తోకలేని పనికి మాలిన థాట్స్ ఉంటుంది. ఆ ఒక్క ఇది అంతే. అన్నదమ్ముడిది అయితే మనకి ఆ సెంటిమెంట్ ఎక్కిసావదు, మిగతా ఇన్ని అవసరం లేదు ఒక సినిమాకి. ఒక మంచి కమర్షియల్ సినిమా చేసి ఇన్ని అవసరం లేదు, దీంట్లో సగం పెట్టుకొని బెటర్గా రాసుకోవచ్చు. వీళ్ళు అన్నీ పెట్టేయాలి, అన్నీ ఇది చేసేయాలని అనుకుంటారు, అక్కడే సంకనాకిపోయే సినిమా. ఇక్కడ కూడా ఆ పర్టికులర్ ఇష్యూ వల్లే దెబ్బతింటా ఉండేది కూడా. మనకు చాలా తక్కువ అన్నీ కాకుండా దాంట్లో సగం ఐటెంలు పెట్టుకున్నా కానీ మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటే మటుకు అదిరిపోద్ది సినిమా, బ్రహ్మాండంగా ఆడిచ్చుని ఉండొచ్చు. ఇక్కడ అవి అయితే మిస్సింగ్. కాకపోతే వెళ్ళి చూడొచ్చా పిల్లలతో అంటే వెళ్ళి చూడొచ్చు. లాస్ట్ ఆ తలలు ఎగిరేది ఆ బ్లడ్ షెడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ పెద్ద అడల్ట్ కంటెంట్ కానీ వర్డ్స్ కానీ విజువల్స్ కానీ లేవు ఈ సినిమాలో. వెళ్ళాలనుకున్న వాళ్ళు థియేటర్లో వెళ్ళి చూడండి, మీకు పర్లేదు సినిమా బాగానే అనిపించవచ్చు చాలామందికి, అంతేగాని సూపర్గా అనమాట ఖచ్చితంగా అనిపించదు. మరీ చెత్తగా ఉందని కూడా నేను చెప్పను, ఒక మోస్తరుగా అయితే ఈ సినిమా ఉంది. లేదబ్బా మనం వెళ్ళి చూడలేంలే ఇవన్నీ అంటే మీరు వెయిట్ చేశారంటే ఏదో ఒక ఓటీటీలో అయితే ఖచ్చితంగా వస్తాయి. మేబీ డిస్నీ హాట్స్టార్ అనుకుంటా వేసింది గుర్తులే, రెండిట్లో వేశారు, మేబీ దాంట్లో వస్తుందేమో. వచ్చినప్పుడన్నా మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ మూవీ గురించి అంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.